కూర్చోమ్మా, ఇది వేరే కార్యక్రమం, కూర్చోండి, మనల్ని తీసుకుంటారు. అమ్మా అందరికీ నమస్కారం. పెద్దలందరూ అంటారు ఒక నిర్ణయం జీవితమే మార్చేస్తుందని. నా జీవితంలో కూడా ఒక నిర్ణయం మొత్తం మార్చేసింది. ఆ నిర్ణయమే మంగళగిరిలో పోటీ చేస్తాం. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మళ్ళీ మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో ఆనాటి నుంచి పనిచేస్తున్నా తల్లి. అందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం. ఈరోజు కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాం. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తాం కాదు, కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు పని కూడా తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. పిల్లలు ఆడుకోవాలంటే సొంత నిధులతో ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం కాదు, మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా మన పిల్లల కోసం ఏర్పాటు చేశాం. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందజేసాం, మందులు ఇచ్చాం. అమెరికా డాక్టర్ల ద్వారా చికిత్స కూడా అందజేసాం తల్లి. ఇలా మీకోసం 26 సంక్షేమ కార్యక్రమాలు నేను చేశాను. రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు కూడా మీ అందరికీ చెప్పా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, నేను మీకోసం నిలబడతా, పోరాడతానని. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే కొండంత బలం వస్తుంది పని చేసాకని చెప్పా. అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారితో పవనంతో చర్చించి, లేదంటే వాళ్ళ కారుకి ఎదురుగా పడుకుని పనులు చేస్తాను అన్నాడు. రచ్చబండలో మీకు నేను హామీ ఇచ్చా. అమ్మ మీరు 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు కనుకనే ఈరోజు క్యాబినెట్ మీటింగ్కి మంగళగిరికి సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకెళ్ళినా ఎలాంటి చర్చ లేకుండా నాకు ఆమోదం తెలుపుతున్నారు. రెండో క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్కి అప్రూవల్ వచ్చింది. ఈ నెల ఏప్రిల్ 13న దానికి శంకుస్థాపన అయిపోతున్నాం. అమ్మ మనందరి కళ, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీరు పట్టాలు ఇవ్వమని కోరారు. దశాబ్దాలుగా మీరు అడిగారు. 15,000 రూపాయలు జిరాక్స్ పేపర్లకి చెప్పులు అరిగిపోయినాయి తిరిగి తిరిగి ఇచ్చేదానికి. కానీ నేను ఆనాడే హామీ ఇచ్చా, ఇక్కడ 3 రకాల భూములు ఉన్నాయి. మొదటి రకం మొదటి సంవత్సరంలోనే నేను ఇస్తానని చెప్పా. ఎండోమెంట్ రైల్వే సంవత్సరం పైన పడుతుంది కానీ చేస్తానని చెప్పా. మూడోది అటవీ, అదేవిధంగా మనకి ఇరిగేషన్ భూములు కొంచెం టైం పడుతుందని ఆనాడే నేను చెప్పా. ఇచ్చిన హామీ మేరకు సంవత్సరం అవుకున్న ముందల్నే, అంటే 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం కష్టపడి మీకు ఈరోజు గౌరవంగా ఇంటి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది తల్లి. హామీ ఇచ్చే ముందర కొంచెం ఆలోచించాల్సిందేమో తల్లి. బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మీకు ఇస్తానని చెప్పా. నేనే స్వయంగా ఇస్తానే తల్లి. ఈరోజు 3,000 పట్టాలు ఇస్తున్నాను తల్లి. ఆ ఒక్క కార్యక్రమానికి 5 రోజులు మీకోసం నేను నిలబడి ఇస్తున్నా తల్లి. అది నాకున్న చిత్తశుద్ధి, మన పట్ల ఉన్న కమిట్మెంట్. అమ్మా నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు, నువ్వు గెలవలేదు, నీకు మాట్లాడే హక్కు ఎలా ఉందని, ఎలా వచ్చిందని. కానీ మీరు కొట్టిన దెబ్బకి ఇప్పుడు అక్కడి నుంచి సౌండ్ లేదు తల్లి. ఒక్కడు మాటట్లా. ఏం దెబ్బా. అందరం సర్వేలు చేస్తాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి. మన సర్వేలో కూడా, అంటే తెలుగుదేశం పార్టీ సర్వేలో కూడా ఎప్పుడు చూసినా కుప్పం కన్నా వెనుకబడి ఉంది మంగళగిరి, 1% అరా. కానీ మిమ్మల్ని అందరూ కలిసిందరని నేను అనుకున్నా, ఈసారి బాబు గారు మెజార్టీ కొడతారా బా అని. ఎన్నికలు అయిన తర్వాత బాబు గారిని కలిసా, కుటుంబం అంతా మేము బయటికి వెళ్ళాం. కలిసినప్పుడు చెప్పా, మీకన్నా 1 ఓటు ఎక్కువ వస్తుంది నాకని. కుర్రోడు స్పీడ్ ఎక్కువరా, నీకు అంత సీన్ లేదు కానీ మంగళగిరి ప్రజలు చూపించారు అంత సీన్ మంగళగిరికి ఉందని. అమ్మ ఆసుపత్రులు, ఇంటి పట్టాలు తల్లి. ఈరోజు భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్
అంటే ఇంకా పైన కరెంట్ తీగలు కంపడకుండా కరెంట్ తీగలు కూడా భూగర్భం నుంచి వస్తుంది. ఈ కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టాం తల్లి. జూన్ నుంచి టెండరింగ్ అన్నీ జరుగుతున్నాయి. జూన్ నుంచి ఆది తీసుకుంటున్నాం. అమ్మ మీ అందరికి చెప్పా, ఈరోజు చాలామంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు. అంటే ఏంటది? డయాబెటీస్. లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు. ఏంటది? కొలెస్ట్రాల్. లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ. ఏంటది? బ్లడ్ ప్రెషర్. అందరికి వచ్చేసింది. ప్రత్యేకంగా మన తాడేపల్లి అందరికీ ఉంది. అదేంటో వింత. నాకు ఈ బిల్లలు ఎక్కువ ఖర్చు అయిపోతుంది తల్లి. అందుకే నేను ఏం చెప్పానంటే ఆనాడు పార్కులు కడతాం, చెరువులు అభివృద్ధి చేద్దాం, అందరూ గంట నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని ఆనాడు చెప్పా తల్లి. దాంట్లో భాగంగా 8వ తారీఖు నాడు మొదటి పార్క్ ఓపెన్ చేస్తున్నాం తల్లి. సుమారుగా మంగళగిరి నియోజకవర్గం 40 పార్కులు కట్టబోతున్నాం. 35 మన కమ్యూనిటీ హాల్స్ కట్టబోతున్నాం. ఒక 6 చెరువులు అభివృద్ధి చేయబోతున్నాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడనే ఉంది, ఆ గుడిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. మనందరం చనిపోయిన తర్వాత అంత్యక్రియలకి మనం సమాధి తీసుకెళ్తారు. మహాప్రస్థానం అని పేరుతో కూడా చివరికి అది కూడా అభివృద్ధి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఏది వదలు పెట్టట్లేదు, కానీ పద్ధతి ప్రకారం చేయాలి. ఏదంటే అది చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని ఆచితూచి చేస్తున్నాం. తల్లి మిమ్మల్ని అందరూ గుండెపైన ఒక్కసారి చేయబెట్టుకుని ఆలోచించమంటున్నా. మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు ఇది అవుతుందా కాదా అని. కానీ చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మేము మీకోసం పనిచేశాం. వేదికమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా అహర్నిశలు కష్టపడిన అధికారులు మీ దగ్గరకు వచ్చారు, కొలతలు తీసుకున్నారు. మీ దగ్గర ఒక కప్ టీ కూడా తాగలేదు తల్లి, ఒక బాటిల్ నీళ్ళు తాగల, ₹1 తీసుకోకుండా చేశారు తల్లి. ఈరోజు 3,000 కుటుంబాలకి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు విలువైన భూమికి పైన వాళ్ళకి శాశ్వత హక్కు కల్పిస్తున్నాం తల్లి. ఇది ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరూ నేను కోరుతున్నా. నా పైన బాధ్యత పెంచారు, భరోసా పెట్టుకుని నన్ను గెలిపించారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కాకుండా మంగళగిరిలో నేను ప్రత్యేక హామీలు ఇచ్చా. మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి ఈరోజు ఒక్కొక్క హామీ చేసుకుంటూ వెళ్తున్నా. ఈరోజు మంగళగిరి పుణ్యమా అని రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. మంగళగిరి కోసం నేను రూపొందించిన కార్యక్రమం ఏదైతే ఇంటి పట్టాలు మనం ఇస్తున్నామో ఈరోజు రాష్ట్రం మొత్తం చేసేదానికి అవకాశం వచ్చింది తల్లి. నేను ఇప్పుడు ఈ కార్యక్రమంకి వచ్చే ముందల రెవెన్యూ మంత్రి గారు మా బోల్లా శంకర్ ఉన్నాడులే, ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు. ఆయన బోల్లా శంకర్ అంట, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆయనకి చెప్పారు, రండి అన్న ఒకసారి మీరు చేసిన కార్యక్రమం ఇది. ఇప్పుడే మాట్లాడా, మీరు రావాలి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ చేతులుగా ఇవ్వాలి, ఇది మీరు అనుకుంది, మీరు చేసింది ఇది అంటే ఆయన నవ్వుతున్నాడు. మంగళగిరి కోసం మొదలుపెట్టినా ఈరోజు రాష్ట్రం అంతా పనికొస్తుంది. మీ దెబ్బకి మిగతా 174 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులపైన ప్రెషర్ పెరిగింది, అక్కడ కూడా మేము పట్టాలేకపోతున్నాం. తల్లి నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో ఒక నియోజకవర్గం ఉందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ మీ సహకారం కావాలి, మీ సహకారం చాలా కావాలి. ఒక ఉదాహరణ ఇస్తా. ఈరోజు స్వచ్ఛ మంగళగిరి పేరుతో చేస్తున్న ఒక కార్యక్రమం మీరందరూ చూస్తూ ఉంటారు. పొరపాటున బాటిల్ రోడ్డు పైన వేస్తే పాపం మా పారిశుద్ధ కార్మికులు పొద్దున 5 నుంచి లేచి కష్టపడి చెత్తంతా ఎత్తుతున్నారు. మీరు గమనించారా లేదా? గమనించారా? తల్లి ఈరోజు ఒక కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికంగా చేస్తున్నాం. నేను ఎకో పార్కులో ఆకులు తీస్తే అందరికి చెప్పే అధికారులకి 1 నెలలో స్వచ్ఛ మంగళగిరి చేద్దామన్నా. సుమారుగా 1000 టన్నులు తల్లి, ఒక ఎంటీఎంసీ కార్పొరేషన్లోనే 1000 టన్నులు చెత్త బయటకు వచ్చింది తల్లి. ప్రతి గడపకి ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు వస్తున్నారు, మీ ఇంటి నుంచి చెత్త తీసుకుంటున్నారు. దయచేసి ఆ చెత్త రోడ్డు పైన వేయొద్దని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తల్లి. ఎందుకంటే స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ 1 ఉండాలి తల్లి, మంగళగిరి నంబర్ 1 ఉండాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇంకొక సంవత్సరం ఓపిక పడతా, అందరికీ చెప్తా, దాని తర్వాత నేను కర్ర పట్టుకుని తిరుగుతా.
ఎవరిని ఇంటి ముందర చెత్త ఉందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా కలిసికట్టుగా చెత్త ఎత్తుతా. ఒప్పుకుంటారా? అంతే కదా, అందరం కలిసికట్టుగా చేద్దాం. అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలంటే ప్రజల సహకారం కావాలి. నేను మీకోసం కష్టపడుతున్నా, అహర్నిశలు కష్టపడతాను. ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నా గౌరవం నిలబెట్టారు, నా పరువు మీరు కాపాడ్డారు. అందుకే మంగళగిరి ప్రజలు నా గుండెల్లో పెట్టుకుని నేను పరిపాలిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈరోజు కార్యక్రమంలో భాగంగా పెనుమాక, ఉండవల్లి, ఇప్పడం గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు గౌరవ చూశారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.